అధికారం కొరకు కాదు కానీ ఆత్మ కొరకు ఆరాటపడుతున్న వారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తెలుసా అండి, ఎక్కడ నా ఆత్మ ఉంటుందో స్తోత్రం అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఆత్మ కార్యము జరుగుతూ ఉంటుందో అక్కడ అభిషేకం విడుదలవుతూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఆత్మ కార్యములు జరుగుతుంటాయో ప్రజలు అందరూ నిలబడుతూ ఉంటారు, నడిపబడుతూ ఉంటారు, రక్షణ పొందుతూ ఉంటారు, మారు మనసులోనికి వస్తూ ఉంటారు. రక్షణ మారు మనసు అనుభవంలోనికి వచ్చి మేఘము మీకు ఎక్కగలిగిన అనుభవం కలగల వారమై మారుతూ ఉంటారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక. ఆమేన్. ఎవరండి? ఏ దేవుడు? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆత్మదేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే ఆత్మ గనుక స్తోత్రం నాసిక రంధ్రాలలో జీవవాయువును వదగా నరుడు స్తోత్రం నరుడు స్తోత్రం గట్టిగా జీవా ఆత్మవై అంటే స్తోత్రం ఎప్పుడైతే దేవుని ఊపిరి మనిషి నాసిక రంధ్రాలకి వెళ్ళిందో మనుష్యుడు కూడా దేవునిలో మారిపోతున్నాడు. ఆమేన్. వాక్యమైన వాయువు ఎప్పుడైతే మనిషి లోపలికి వెళుతూ ఉంటుందో స్తోత్రం మానసిక స్వభావం, మానసిక క్రియలు, మానసిక లాంటి స్వభావం లాంటి ఆలోచనలన్నీ కూడా దైవికమైన ఆలోచనలై దైవిక మార్గంలోనికి మనుష్యుడు సంఘం నడిపించబడుతుంటది. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న కూడా కొందరు అన్నారంట స్తోత్రం హల్లెలూయా, కొంచెం స్లోగా చెప్పొచ్చు కదా. ఆమేన్. కొంచెం స్లోగా చెప్పొచ్చు కదా. ఇది మాదైతే స్లో. ఆమేన్. అది నాట్ స్లో. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. మీకు అర్థమని చెప్పనండి, తూము గేటు వేసేంత వరకే నీళ్ళు రావు. ఆమేన్. తూము గేటు తీస్తే నీళ్ళు స్లోగా రావు. ఆమేన్. ఆపాలని నిలబడ్డావా? ఆమేన్. దేశులము ఆయన మాట్లాడుచుండగా ప్రక్కలో ఉంటుంది, నేను చెప్తాను వినండి. ఆయన మాట్లాడుచుండగా గడ 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 మరి శబ్దము పుట్టెను. స్లో. ఆ కృప వేరే వారికి ఉంటుంది, ఆ కృప నాకు లేదు. దేవునికి స్తోత్రం. జార్జ్ గారికి కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చందా కొరకు కానుకల కొరకు మేము నిలబడే వారం కాదు. స్తోత్రం. దేవుని ఆత్మలు సిద్ధపరచుటకై పంపబడి నిలబడిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వచ్చే కానుకలు నాకు సరిపోతున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇవ్వాలనే ఆలోచన నాకు కాదు కానీ స్తోత్రం కలుగును గాక. మందిరములో చాలా పనులు నిల్చున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఏకముగా కూడి ఊరంతా చాటెదము. ఏకముగా కూడి ఓసన్న పాడి ఊరంతా చాటాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఊరంతా చాటాలి అంటే మనం ఏకమై ఉండాలి కదా. సోదరం, హల్లెలూయా. మీది మనది దేవునిది కలిస్తే స్తోత్రం అన్ని కూడా ప్రభు కొరకై వాడబడుతూ ఉంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవమీకమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం చేరి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మీటింగ్ల కొరకు అమ్మగారు మాట్లాడతారు, నేను వాక్యం గురించి మాట్లాడుతాను. స్తోత్రం. ఎహెజ్కేలు గ్రంథం. స్తోత్రం. ఎహెజ్కేలు గ్రంథం ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2
ఎస్. నరపుత్రుడా నీవు చక్కగా నిలవడుము, నేను నీతో మాట్లాడవలెనని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ముందుకెళ్దాం. సకల ఆశీర్వాదం కన్నబుతుడా మా ప్రియ పలుకు తండ్రి, నీ పరిశుద్ధ నామని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రం తెలియజేస్తుంటాం నాయన. చదవబడిన లేఖనం మా వెనుకలు మీరు పాలింపచేయండి అయ్యా. నా మాటల ఉద్దేశం లేదు కూడా పని చేయవద్దు, కానీ తండ్రి నీ మాటల చేత ప్రభువా మాతో సూటిగా నేరుగా మీరు మాట్లాడి నీ వార్తను రూఢిగా ప్రకటించమని, నన్ను కేవలం నీ పాత్రగానే వాడుకునమని, నాకు కాదు నాయన నీ నామఘనత కొరకు నిలబెట్టమని, ఘనతయు మహిమయు ప్రభావములు స్తోత్రములు పదివధికారం నీ నామానికి చెల్లిస్తూ ఆటంకపరి సొంత గారి చేతులు బంధిస్తూ యేసు నామమున వేడుకున్నాను పరమ తండ్రి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే సరిదిద్దుకో, చక్కగా నిలబడు. ఆమేన్. చెప్పండి. సరిదిద్దుకో, చక్కగా నిలబడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి మాట. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా నిలబడాలి? చక్కగా నిలబడాలి, సరైన రీతిగా నిలబడాలి, దేవునికి మహిమకరంగా నిలబడాలి, అనేకులకు ఆశీర్వాదంగా నిలబడాలి, అనేక జనులకు రక్షణార్థమై నువ్వు నిలబడగలగాలి. నీవు నిలబడుతుంటే నీలో నుండి దేవుని ప్రకాశం అనేక మందికి తాకుతూ ఉండాలి. నీవు నడుస్తూ ఉంటే దేవుని సువాసన వెదజల్లుతూ ఉండాలి. అన్యులు మారు మనసు పొంది మందిరం కొరకు పరిగెత్తగలగాలి. అనేక ఆత్మలు దేవుని కొరకు నేనున్నానయ్యా అని చెప్పగలిగిన అనుభవంలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే నీవు నేను ఎలాగుండాలి అని అంటే మనము చక్కగా నిలబడే వారం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మీకు మంచి ఉదాహరణ చెప్పనా? ఒక చిన్న పిల్లల్ని తీసుకొని పోయి అంట్లు కడగమ్మా అంటే ఎలా కడుగుతుందండి? కడుగుతుందా కడగదా? అసలు మాచియలుగా కడుగుతుంది. కానీ ఏ సబ్బు అక్కడే, ఏ మరక అక్కడే. కానీ ఆమె దృష్టిలో ఉన్నది, నేను కడుగుతున్నాను, మా మమ్మీకి శ్రమ లేదు, మా డాడీ నన్ను మెచ్చుకుంటాడు, మా అన్నదమ్ములను పొగుడుతారు, సమాజం నన్ను ఘనత వహిస్తారు అని అనుకుంటూ ఉంటూ తోముతూ ఉంటుంది. స్తోత్రం. ఒకవేళ మనం పోయి నేను తోముతానులే, చక్కబరుస్తానులే అంటే నేను తోముతున్నాను కదా. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, అలాగ కడిగిన పాత్రలో ఎవరైనా నీళ్ళు తాగలరా? అలాంటి పాత్ర ఎవరైనా భోజనం సిద్ధపరచుకోగలరా? అలాంటి ప్లేట్లలో అన్నము వడ్డించుకొని తినగలరా? స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ చెప్తాను. స్తోత్రం. వండరాను వంటలు చేస్తుంటారు కదా. నా భార్య లాంటి వారు కాదు. ఏమే. హల్లెలూయా. కొంతమంది ఎందుకో ఆ యూట్యూబ్లో వచ్చిన కాంచెలు వంటలను చెడిపోతున్నాయి. అంతకుముందుకు 4 ముద్దలు తినేవాళ్ళు ఇప్పుడు 2 ముద్దలకే అంటే కడుపు నిండి కాదు, గ్యాస్ బయటికి వచ్చింది. హల్లెలూయా. ఆమేన్. వండరాని వాళ్ళు వంట చేస్తే ఆమేన్ ఎలాగుంటుంది అని అంటే సగం అన్నం అయిపోతుంది, సగము బియ్యమై మారుతూ ఉంటుంది. స్తోత్రం. ఇది అన్నమైనట్టు కాదు, అటు బియ్యమై ఉన్నట్టుగా కాదు, ఇటు ఉడికినట్లు కాదు, అటు ఉడకనట్లు కాదు. అది ఎలా ఉన్నది అంటే మనసును స్వీకరించలేని రీతిగా, అంటే తినలేని రీతిగా ఉండిపోయింది. కానీ వండుతున్నవాడు ఏమనుకుంటాడు? నేను సరిగ్గా వండుతున్నాను అని అనుకుంటున్నాడు. దానికి స్తోత్రం.
ఈనాడు క్రైస్తవులు అనేకులు సంఘాలలో కానీ, నేటి సమాజంలో కానీ, నేటి భక్తి పరులో కానీ వారు ఎలాగో అనుకుంటారంటే, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను కరెక్ట్గానే పాలవుతున్నాను, నేను కరెక్ట్గానే పాటిస్తున్నాను, నేను కరెక్ట్గానే లోబడుతున్నాను, నేను కరెక్ట్గానే కానుకిస్తున్నాను, నేను కరెక్ట్గానే కాపరికి నేను లోబడుతున్నాను, నేను సేవలో పాల్గొంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు విశ్వాసం ఉంది, నేను వాక్యం చదువుతున్నాను, నేను ఆరాధించగలుగుతున్నాను, నేను దేవుని సేవలకు పరిచయ కొరకు పరిగెత్తుతున్నాను అని అనుకుంటున్నారు. కానీ అంటతో కడిగినట్లుగా వంట చేసినట్లుగా ఉన్నది అనేక మంది క్రైస్తవుల పద్ధతి. స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటుందండి? అటు కడిగినట్టుగా లేదు, కడగనట్టుగా లేదు, కానీ పేరుకు మాత్రం కడుగుతున్న వారుగా ఉన్నారు, నిలబడుతున్న వారు ఉన్నారు, దేవుని ప్రజలమై మారుతున్నారు, బైబిల్ పడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, ఉపదేశిస్తున్నారు. కానీ దేవుడు మెచ్చిన రీతిగా వారి జీవితం లేదు. దేవుడు ఇష్టపడినట్లుగా వారి ఆలోచనలు లేవు. దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా వారి జీవిత సాక్ష్యం వారి జీవితాలలో లేదు. సోదరం, హల్లెలూయా. నీ మట్టుకు నీవు అనుకుంటున్నావు, నా మట్టుకు నేను అనుకుంటున్నాను, నేను సరిగానే ఉన్నాను, నేను కరెక్ట్గానే ఉన్నాను. కానీ వాక్యం అంటుంది, నా కుమారుడా నువ్వు సరి చేసుకొని నిలబడు, నువ్వు సరిదిద్దుకొని నిలబడు, మార్పు చెందిన వాడవై దేవుని మహిమ కొరకు నువ్వు నిలబడగలుగు. నిలబడుతున్నావు కరెక్టే, నేను ప్రార్థన చేయట్లేదు అంటలేను, విశ్వాసం లేదు అనట్లేదు, ఆరాధన చేయట్లేదు అని అనట్లేదు, మందిరానికి రావట్లేదు నేను అనట్లేదు. కానీ ప్రార్థన చేసినా, విశ్వాసం కలిగి ఉన్నా, పాటలు పాడినా, ఆరాధన చేసినా నీలో వాక్యానుసారమైన స్థిరము కలిగిన ఒక సాక్ష్య జీవితం నీలో లేదు. స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, పనికి రాని తీగలన్నీ, అంటే ఫలింపు లేదని కాదు అక్కడ, కానీ ఫలింపుతో పాటు పనికి రాని తీగలు నీలో ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ ఒక మాట చెప్తాను, అడుగుతున్నాను, మీరు చెప్పండి. మీరు వరి నాటినప్పుడు మీరు వరి నాటారా, గడ్డి నాటారా? చెప్పండి. వరే నాటినారు కదా, మరి గడ్డి ఎక్కడి నుండి వచ్చింది? అది దానికే వస్తుంది. ఆ గడ్డి ఏం చేస్తుందంటే, వరికి పోవలసిన ఆ శ్రేష్టమైన ఏమంటే దాని బలాన్ని ఇది లాక్కుంటూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి? కలుపు అక్కడ ఉన్నవారు, ఆ యజమాని ఏం చేస్తారంటే దానిని కలుపు తీస్తూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సరి అయిన రీతిగా సమర్పణ లేకుండా అనేక మంది క్రైస్తవులు నిలబడుతున్నారు. కానీ వారి లోపల ఉన్న లోకాచారాలు, లోక కార్యాలు, లోక తలంపులు, వాటికి ఉన్న బలాన్నంతా కూడా ఇవి లాక్కి వేసుకుంటున్నాయి. దేవుని వాక్యం ఉన్నది, నువ్వు ఫలించకుంటే నీవు నరికివేయబడతావని ఉన్నది. నువ్వు సరి చేసుకోకుంటే, దేవుని కొరకు వాడబడకుంటే, దేవుని కొరకు నిలబడకుంటే నీవు నరికివేయబడతావు. గొడ్డలి నీ వేరునే ఉన్నది, అది గమనించుకో. ఎక్కడ ఉన్నదట గొడ్డలి? నీ వేరునే ఉండబడ్డది. మీకు విషయం తెలుసా? ఎప్పటికీ దేవుడు ప్రేమమయుడు కాదండి. దేవుడు ఎక్కువ ప్రేమించేవాడు కాదు, దేవుడు ఎప్పుడు క్షమించేవాడు కాదు. మీకు విషయం తెలుసా? ఆయన ఎంత ప్రేమమయుడో అంత కఠినాత్ముడైన. ఎప్పటికీ ₹1 చూసుకొని ఆ తూకం బట్టే, ఆ నెంబర్ పట్టుకొని ఒక సైడే చూసి దేవుడు ఎంత ప్రేమ, ఎంత కృప డవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా,
ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నే సాగితిని నలిగితివి, నే సాగితిని నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి. ఎంత సోదరా, ఆమేన్. ఎట్లా పాడుతున్నమాట? ఎంత కృపామయుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడట అండి? అగ్నిలో కాలుతుంటే నాకు 1000 రూపాయలు ఏమనలేదు, 10 ఎకరాల భూమి ఏమనలేదు, నాకు మంచి బిల్డింగ్ ఏమనలేదు. ఏమని అడిగిండండి? ఎత్తండి. గ్లాసా? టీ గ్లాసా? ఎంత? అరే ఆగరు పోయి పారణ్యములో ఇస్మాయిలు చావు చూడలేక, నాయనా వీడు బ్రతికి ఉన్నప్పుడైనా చంపిపోయి, నా కొడుకు చావు నేను చూడలేను నాయన, నా కొడుకు చావు చూసి నేను తట్టుకోలేను, వాడు చనిపోయిన తర్వాత నేను బ్రతికున్నా కూడా లాభం లేదు అయ్యా. ప్రార్థన చేసిన వెంటనే ఆ చిన్న బాల పిల్లవాడు కూడా ఆమేన్, అవునయ్యా నీకు స్తోత్రమయ్యా, అమ్మ ప్రార్థన ఆలకించయ్యా, అమ్మ విజ్ఞాపన ఆలకించయ్యా, అమ్మ చేసిన రోజు చూడండి అయ్యా, అమ్మ కన్నీటి వేదన చూడండి అయ్యా, ఆమేన్ అనువాడు. ప్రార్థన చేసిన వెంటనే నీటి ఉబక పైకి వచ్చింది. ఆమేన్. ఇప్పుడు దాన్ని ముస్లిం వాళ్ళు అంటున్నారు జిమ్ వాటర్ అంటున్నారు. దేనికి స్తోత్రం. అరే మీకు అర్థమవుతుందా అండి? గ్లాసు నీళ్ళు ఎక్కడ, ఒక చుక్క ఎక్కడ, ఊబుకుతున్న ఊట ఎక్కడ? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అడిగిన వెంటనే ఊట వచ్చిందే, అంత ప్రేమమయుడే. ఆ కానరాని స్థలంలో అడిగింది ఎంత అండి? ఒక చుక్క నీళ్ళు, డ్రాప్. ఏమంటున్నాడు? నేను ఇయ్యనురా, నేను ఇయ్యను. స్తోత్రం. ఈనాడు అనేక మంది క్రైస్తవులు తప్పులు చేస్తూ బ్రతుకుతూ, ప్రేమమయుడులే, కనికరమంతుడులే, కృప చూపెడతాడులే, నన్ను చేర్చుకుంటాడులే, బ్రతుకుతూ నన్ను బ్రతికిస్తాడులే, నాకు ఆరోగ్యం ఇస్తాడులే, నాకు ఆశిస్తాడులే అని ఒక వివేకమైన స్థితి, ఒక మాయలో బ్రతుకుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. నా దేవాది దేవుడు అంటున్నాడు, నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట సరిదిద్దుకో. నీ ప్రవర్తన, నీ జీవితం, నీ తలంపులు, నీ ఉద్దేశములన్నీ మార్చుకో. కడబడుతున్న భక్తికో దేవుడు కోరట్లేదండి. కనబడే భక్తి దేవుడు ఎప్పుడు కోరడో. నటించే జీవితం దేవుడికి అక్కర్లేదు. ఈ వాక్యాలు ఎందుకు? వినడానికా? చదవడానికా? ఈ బైబిల్లో వాక్యం దేని కొరకండి? చదువుకోవడానికా? వినడానికా? దేని కొరకు? పాటించుట కొరకు. స్తోత్రం. ఎండవేళల అబ్రాము ఆతిథ్యం ఇచ్చను, చదవడం కాదు. ఎండవేళ వచ్చే సేవకునికి అదే రీతిగా నువ్వు ఆతిథ్యం ఇస్తే దీవించబడతావు. అది వాక్యం చెప్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటికైనా నువ్వేం చేయి? మారో వంటి జీవితాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మార్చుకో. స్తోత్రం. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం పోలేడు. దేవుని చిత్తం నెరవేర్చిన వాడు, దేవుని మాటకు లోబడిన వాడు, దేవుని వాక్యానుసారంగా తన జీవితాన్ని మార్చుకున్న వానికే పరలోక రాజ్యం ఉన్నదండి. లక్షలు కానికించడానికి లేదు పరలోక రాజ్యం.
పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుంటే లేదు పరలోక రాజ్యం. స్తోత్రం. ఎవరికి ఉన్నదండి? హల్లెలూయా. అయ్యా, ఆ ధనవంతుల్లాగా నాకు యోగ్యత లేదు నాయన, ఆ ధనవంతుల్లాగా నాకు ఆ భాగ్యం లేదయ్యా, ఆకాశం వైపు కళ్ళెత్తి చూచడం కూడా నాకు అర్హత లేదయ్యా. ఈ పాపిని క్షమించగలవా? ఈ పాపిని మన్నించగలవా అని శుంకర్ చేసిన ప్రార్థన పరలోకాన్ని ఇచ్చిందండి. హల్లెలూయా. ఎప్పుడైనా పశ్చాత్తాపం ఉండదా మన ప్రార్థనలో? ఎప్పుడైనా కన్నీరు ఉండదా మన ప్రార్థనలో? స్తోత్రం. పాటలు పాడుట కంటే ప్రార్థన చేయడం మేలు. స్తోత్రం. ఏముండాలా? పాట పాడమంటే నేను పాడను, మరేం చెప్తావు? ప్రార్థన చేస్తా. స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడుటకు నిదానించు, ప్రార్థన చేటుకు వేగిరపడు. సూపర్ ఉన్న దేనికి స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడుటకు నిదానించు, ప్రార్థన చేటకు వేగిరపడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎలా ఉండాలటండి? ప్రార్థించు వారు వలె ఉండాలి. కానీ మన జీవితంలో మార్పు చెందిన వారమై ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలి మన ఆలోచన? మార్పు చెందినట్లుగా ఉండాలి. మన పోకడ ఎలా ఉండాలి? మార్పు చెందినట్లు ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలి? మార్పు చెందినట్లు ఉండాలి. మన బాధ్యత ఎలా ఉండాలి? మార్పు చెందినట్లు ఉండాలి. మన సంఘం ఎలా ఉండాలి? మార్పు చెందినట్లు ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నీవు సంఘంలో నిలబడి బాధ్యత లేకుండా, మంచి ప్రవర్తన లేకుండా, మంచి అలవాట్లు లేకుండా, సరైన రీతిగా వాక్యానుసారంగా నీవు జీవించకుండా ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా లాభం ఏమీ లేదు. స్తోత్రం. హల్లెలూయా. మనకు స్తోత్రం డెంగ్యూ ఫీవర్ వచ్చింది. డెంగ్యూ ఫీవర్ వస్తుంది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. డాక్టర్ అన్నాడు, అమ్మా ఈ 3 పూటలు ఈ మందులు సరైన సమయానికి వేసుకో. డాక్టర్ మనకు సజెషన్ ఇచ్చారు, పంపించారు. ఇంటికి వచ్చినాక మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? టైం టు టైం అని చెప్పినట్లుగా ఎప్పుడో గుర్తుకొచ్చి మందులు వేసుకొని, ఏ డాక్టర్ ఏ మనిషివయ్యా నువ్వు? 1000 రూపాయలు పెట్టుకున్న మందులో, 1,00,000 రూపాయలు పెట్టుకున్న మందులో దేని కొనుక్కున్నావు వేసుకోకపోతే? సోదరా, ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే మానిపోతుందా అండి? చెప్పినట్లుగా వేసుకుంటే మానిపోతుంది. ప్రేజలాలు. ఏదో వాక్యం ఉండి నన్ను దేవుడు క్షమిస్తాడు, ఏదో వాక్యం ఉండి నన్ను ఎత్తుకుంటాడు, ఏదో వాక్యం ఉండి నన్ను ఆదరిస్తాడు, ఇంకా మిగతా వాక్యాలు వద్దా? సోదరం. హల్లెలూయా. తన అతిక్రమంలో ఒప్పుకున్నవాడు వర్ధిల్లుతాడని ఆ వాక్యం వద్దా? పశ్చాత్తాపం హృదయం కలిగిన వారై మనం మారాలని ఆ వాక్యం వద్దా? నన్ను దీవించు ప్రభువా, దీవించు ప్రభువా. దేవునికి స్తోత్రం. దీవిస్తారు, మంచిదే. 1 కోటి రూపాయలు ఇస్తాడు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ప్రేమించి మంచి సేవ చేసినవారు అని నాకు 1 కోటి రూపాయలు ఇస్తాడు. పట్టుకుపోతా నా 1 కోటి రూపాయలు? అసలు నా కొడుకు రానిస్తారా? ఏమే ఎందుకు మమ్మీ? డాడీ పోయేటోడు పోని. స్తోత్రం. పోతే పోయి. స్తోత్రం. హల్లెలూయా. దీవెన ఏ దీవెన ఉండాలి తెలుసా అండి? దేవుని మహిమలో నిలిచగలిగిన దీవెనై ఉండాలి. దేవుని దర్శనం చూడగలిగిన దీవెనై ఉండాలి. దేవుని స్వరూపంలోనికి మారగలిగిన దీవెనై ఉండాలి. దేవుని బలం పొందగలిగిన దీవెనై మారాలి. నిన్ను నీవుగా దేవుని ఎదుర్కోగలిగిన జీవితమై ధన్యకరమైన ఆశీర్వాదమై మారుతుండాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంట? స్తోత్రం. 50-50 బిస్కెట్లు తెలుసు కదా? ఏ బిస్కెట్లు అండి? స్తోత్రం. అటు లోకంలో ఉండరు, ఇటు దేవుల్లో ఉండరు. దేనికి స్తోత్రం. ఉంటే వెచ్చగానే ఉండు. మనకు బెటర్ ఏంటంటే నువ్వు వెచ్చగా ఉండాలా. స్తోత్రం. హల్లెలూయా. ఈస్టర్ వస్తుంది. ఎక్కడ పోతున్నావురా? చర్చికి. స్తోత్రం. హల్లెలూయా. దసరా వస్తుంది. ఎక్కడ పోతున్నావురా? మందుకి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని వాక్యం లేదండి. ఉంటే
వెచ్చగా చల్లగా నీకు బెటర్, దేనికి స్తోత్రం. కానీ నిలువెచ్చగా ఉంటే దేవుని వాక్యం కింది వచ్చిన రాబడినది, నా నోట నుండి నిన్ను ఉమ్ము వేయటకు నేను ఇష్టపడుతున్నాను. స్తోత్రం. అతిక్రము చేయువారలారా నా యొద్దండి పోండి. చెప్పిన కదా వాక్యం, దిద్దుకున్నావా? నా సేవకుని పంపించా, విన్నావా? నా సేవకుని ద్వారా నీతో మాట్లాడా, గ్రహించావా? నా సేవకుని నిలబెట్టుకొని నీతో ముచ్చటించా, అది విన్నావా అని దేవుడు రేపటి దినాన నీ గురించి సాక్ష్యం అడుగుతాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి మన జీవితం? సరిదిద్దుకున్న వారి వరే మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి నికోదేము యేసు దగ్గరికి వచ్చారు. నికోదేము యేసు దగ్గరికి వచ్చి, అయ్యా, ఒకడు కొత్తగా జన్మించాలంటే, పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అంటే పరలోక రాజ్యం పోవాలని నీకు కోరుకున్నది కదా, నీవన్నీ ఈ కార్యాలను చేయని, దశమ భాగం ఈ మందిరానికి పో, వాక్యం చదువు, ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అప్పుడు దేవుడు అన్నాడు, నీకున్న ఆస్తిని వదిలి దేవునికి రాజ్యాన్ని వెంబడించమన్నాడు. ఆ మాట వినగానే నికోదేము ఏమైపోయిందండి? మనసును నొచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయెను. ఆ మాటలు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే ఒంటే సూది బెంజంలో దూరుట సులభము. స్తోత్రం. హల్లెలూయా. అన్ని పాటించి ఏ లాభం? అన్ని రీతిగా ఉండడం ఏ లాభం అండి? సరైన రీతిగా ఉండకపోతే. స్తోత్రం. హల్లెలూయా. మనం మందిరానికి వస్తున్నాం, దేవుని ఆరాధన చేస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం, మంచిగా ఉన్నది. కానీ వాక్యానుసారమైన జీవితం మనలోకి లేకపోతే ఏ లాభం అండి? ఒక మనిషిని ప్రేమించలేని గుణం, ఒక మనిషిని ఓర్వలేని గుణం, ఒక మనిషిని ఆదరించలేని గుణం, ఒక మనిషికి పెట్టలేని గుణం, ఒక మనిషికి ఆప్యాయతగా ఆదరించే గుణం, బలపరిచే గుణం లేకపోతే ఏ లాభం? నేను రోగినైనప్పుడు నన్ను చూడవచ్చుదివా? నేను అనాథగా ఒంటరిగినప్పుడు నన్ను చూచిదివా అని దేవుడు అడిగితే నువ్వు ఏం చెప్పగలవు? ఏం మాట్లాడగలవు? దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నరపుత్రుడా, నువ్వు చక్కగా సరి చేసుకో, నేడే సరి చేసుకో, ఇప్పుడే జీవితం మార్చుకో, ఇప్పుడే మారు మనసు పొందు, ఇప్పుడే పశ్చాత్తాపపడు. ఎందుకంటే రేపు నీది కాదు. మనిషి ఎప్పుడు కూడా నిన్నటి వారే. చెప్పండి, మనుషులందరూ కూడా నిన్నటి వారే, ఈరోజు వారు కాదు. నేను అంటున్నాను, ఈరోజు వారమే మనకు కాదంటే రేపటి వారం ఎలా అనుకుంటామండి? స్తోత్రం. ఈరోజే దిక్కు లేదంటే రేపట్లా ఉండదండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రేపు నీతో ఏది రాదు కనుక, రేపు నీది కాదు కనుక ఇప్పుడే మారు మనసు పొందు, ఇప్పుడే సరి చేసుకో, ఇప్పుడే చక్క పెట్టుకో. హిజ్కియాతో దేవుడు అంటున్నాడు, హిజ్కియా, నీళ్ళు నువ్వు చక్క పెట్టుకోను ఆయన. స్తోత్రం. అప్పుడు హిజ్కియా మొత్తం తన ఇల్లునంతా కన్నీటితో చక్క పెడుతున్నాడు, పశ్చాత్తాపపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే జవాబు వచ్చింది, హిజ్కియా, నీ ప్రార్థన నేను విన్నాను, నువ్వు చక్కబెట్టుకున్నావు కదా, నువ్వు మార్చుకున్నావు కదా, నువ్వు పరివర్తన చెందావు కదా, నాకు ఇష్టమైన రీతిగా నువ్వు ఎన్నో మారుతున్నావు కదా, ఇదిగో నీకు ఆయుష్ ఇవ్వబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. సరిదిద్దుకున్న ప్రార్థన ఆశీర్వాదం తెస్తుందండి. ఆమేన్. ఎవరైతే సరి చేసుకుంటారో వారు ఆశీర్వదించబడతారండి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు సరిదిద్దుకున్న వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాం సరిదిద్దుకున్నాడండి. అబ్రాహాం సరిదిద్దుకున్నాడు. భార్య మాట విని ఇస్మాయిల్ సంపాదించిన తర్వాత అదే భార్య మాట విని దేవునికి లోబడి, దేనికి స్తోత్రం, విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదించబడ్డాడండి. హల్లెలూయా. దేవుడు కనుక ఆశీర్వదిస్తే
ఒకటో రెండో ఇచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం. అయ్యో ఇది చాలు అనే రీతిగా దీవిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సంఘాన్ని అలాగా దీవించును గాక, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, ఆయన సరిదిద్దుకున్న జీవితాలలో గొప్ప మేలు చేయును గాక, మీ కోరిక సిద్ధింపబడును గాక, మీ ప్రార్థనకు జవాబు వచ్చును గాక, అనేకుల ఎదుట మీరు గొప్ప చేయబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, మనం ముందుకెళ్దాం. బుద్ధి లేని కన్యకులు చెప్పండి. బుద్ధి కలిగిన కన్యకులు చెప్పండి అమ్మా. ఎందుకు మాట్లాడతా? మౌనమా? అన్న ఒక్కడైనా ఉన్నది మందిరాల? బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు. నువ్వు ఏ కన్యకు? బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? ఒకే చోట ఉన్నారు, ఒకే రీతిగా ఉన్నారు, ఒక్కరి కొరకు ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వీరి దీపం వెలుగుతుంది, వారి దీపం వెలుగుతుంది. తెల్లని వస్త్రం వీరు ధరించారు, వారు ధరించారు. ప్రభు రాకడ కొరకు వీరు ఎదురు చూస్తున్నారు, వారు ఎదురు చూస్తున్నారు. కానీ దేనికి స్తోత్రం. హల్లెలూయా. వీరు దిద్దుపాటు సరిగా లేనందున, స్తోత్రం, సరి అయిన లేనందున వీరికున్న ప్రార్థన, నిరీక్షణ, బాప్తిస్మము, బల్లారాధన అంతా కూడా వ్యర్థమైపోయింది. బల్లలో చేయవేసిన వారే, బాప్తిస్మం పొందిన వారే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారే, ప్రభు కొరకు గొప్ప కార్యముల చేత వాడబడిన వారే. కానీ ఎప్పుడైతే వరుడు వచ్చి ఆ బుద్ధి కలిగిన వారు సరిగే రీతిగా సిద్ధపడ్డారో వారిని మాత్రమే తీసుకుపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. మందిరంలో ఉన్న వారందరూ ఎత్తబడరు, మందిరంలో ఉన్న వారందరూ ఎత్తబడరు. సరి అయిన రీతిగా సిద్ధపడిన వారే ఎత్తబడుతూ ఉంటారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా విన్నారా? కనబడుట లేదు. విన్నారా? కనబడుట లేదు. చెప్పండి. కనబడుట లేదు. దేనికి స్తోత్రం. రాబో దినాలలో చెప్తున్నాను, టీవీ న్యూస్లో ఎక్కువ వినబడేది కనబడుట లేదు. ఇది జోక్గా చెప్పేది. స్తోత్రం. కనబడుట లేదు. బ్రేకింగ్ న్యూస్. కొత్తగూడెం సంఘంలో, కార్నర్ స్టోర్ సంఘంలో కనబడుట లేరు. ఆమేన్. ప్రసంగించిన పాస్టర్ గారు కనబడుట లేదు. వింటున్న విశ్వాసులు కనబడుట లేదు. ఏమయ్యారు? ఎత్తబడ్డారు నాయన. ఆమేన్. హల్లెలూయా. 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 ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, ఆ శరణం ఈ శరణం, శరణం శరణం. స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం నేను నీకు సమర్పిస్తున్నాను నాయన. హల్లెలూయా. ఎటు చేసిన నీవే, ఏమి చేసినా నీవే, ఏ రీతిగా చేసినా నీవే. స్తోత్రం. నా మట్టుకైతే నాకు బ్రతకాలని లేదు, నాకు జీవించాలని లేదు. బ్రతకాలని ఆశ ఉంటే అది నీ కొరకే. బాబా దేనికి స్తోత్రం. నేను అనుకున్నాను చప్పట్లు కొడతారేమో అనుకున్నాను. స్తోత్రం. ఏమన్నా 10,000 రూపాయలు పట్టుచీర ఇస్తానన్నావా? మాకేమన్నా చప్పట్లు కొట్ట? స్తోత్రం. 10,000 పెడితే వస్తుంది. స్తోత్రం. ఆశీర్వాదం 10 లక్షలు పెట్టినా రాదు. ఆమేన్. కొట్టుతా ఉంటే వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సమర్పించుకున్న వారై ఉండాలి.
దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నానండి, బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకల్లో ఉన్న వ్యత్యాసం ఏంటంటే సరి అయిన రీతిగా వారు చెక్కబడలేదు, సరి అయిన రీతిగా వాక్యంలో నిలబడలేదు, సరి అయిన రీతిగా ప్రార్థన చేయలేదు, సరి అయిన రీతిగా విశ్వాసం ఉంచలేదు, సరి అయిన రీతిగా నిరీక్షణ లేదు, సరి అయిన రీతిగా సాక్ష్యములలో లేదు. డోరు క్లోజినాక అంటున్నారు, అయ్యా అయ్యా ఎవర్రా? మేమే నాయన బుద్ధి లేని కన్యకలు. స్తోత్రం. ఏ పో గడిది పో అన్నాడా? ఏమన్నాండి? మీరెవరో చెప్పండి, మీరెవరో? ఆ మాట మనకు రాకుండా గాక, స్తోత్రం కలుగును గాక. మీరు నన్ను నేను ఎరుగుదును, నేను నిన్ను ఎరుగుదును, నీవు నా కొడుకువు, నా బిడ్డవు, నా సంఘము, నాకు రూపించబడిన ఒక ఆయుధము అని దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యం ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటున్నాను, ఏ రాగం ఉంటే నీకు మేలు? బుద్ధి కలిగిన వారికి ఉంటే మేలా, బుద్ధి లేని వారికి ఉంటే మేలా? సంఘములో ఉంటే మేలా, ఎత్తబడితే మేలా? పశ్చాత్తాపం లేకుండా ఉండడం మేలా, పశ్చాత్తాపడడం మేలా? ప్రాయశ్చిత్తం పొందడం మేలా, ప్రాయశ్చిత్తం నొందకుండా ఉండడం మేలా? ఇప్పుడు నీవే సమర్పించుకో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు అంటున్న రీతిగా, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడ. ఎలా నిలబడాలి? వాక్యానుసారంగా. ఒకవేళ కొలత పెడితే ఆ కొలతలో ఏ వంకరలో ఉండకూడదు, ఏ మచ్చనిలో ఉండకూడదు, ఏ డాగునిలో ఉండకూడదు, ఏ ముడతనిలో ఉండదు, ఏ కలంకం నిన్ను అంటకుండా ఉండాలి. పరిశుద్ధమై నువ్వు మారాలి. స్తోత్రం. హల్లెలూయా. నువ్వెవరి వాడవు? ఎక్కడి నుండి వచ్చావు? స్తోత్రం. మాది సూర్యపేట, మాది నల్లగొండ, ఈ గొండ ఆ గొండ, వేయిపేట ఆ పేట కాదు, మనం అంత పరలోక పేట వారం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యా, నీ ఇంటిలో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథులం కాదు మనము, తన సొంతైన ప్రజలం మనము. తప్పిపోయినామంతే, చేరవలసిన ఇంటికి చేరగలుగుతున్నాం మనం. హల్లెలూయా. మరలా ఉంగరం రావాలి, మరలా రక్తము, మరలా పాద రక్షణ రావాలి, నూతన వస్త్రం రావాలి, ఒక అభిషేక తైలం పోయబడాలి. మనం కూడా చిన్న కుమారుల వలె అంగీకరించబడాలి. స్తోత్రం. హల్లెలూయా. మార్చుకోనాయన. తప్పిపోయిన కుమారులా ఉన్నావా? ఇప్పటికైనా మరొకసారి నా దేవుడికి ఒక అవకాశం ఇస్తున్నాడు, మార్చుకో. భార్యగా నీ బాధ్యతలు నీవు సరైన రీతిగా ఉండు. భర్తగా నీ బాధ్యతలు సరైన రీతిగా ఉండు. విశ్వాసిగా నీ బాధ్యతలు సరిగా ఉండు. సంఘ పెద్దగా నీ బాధ్యతలు సరిగా ఉండు. వెనుక ఉండి సపోర్ట్ చేస్తున్న వారిగా సరైన రీతిగా నీవు ఉండగలగాలి. ఆమేన్. మనుషులు మోసం చేయవచ్చు, మనుషులు మోసం చేయవచ్చు, దేవుని మోసం చేయలేరండి. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నరపుత్రుడా, ఓ సంఘమా, ఓ విశ్వాసి, నా కుటుంబమా, మీరు సరిగా ఉండండి. ఇప్పుడు మీతో మాట్లాడాలి, ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి, ఇప్పుడు మీతో నేను నిలబడాలి, ఇప్పుడు మీతో జీవించాలి, ఇప్పుడు మీతో సమాజం కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చూద్దాం, ముందుకెళ్దామా? స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 23:17 వచ్చిన. సామెతలు 23:17 వచ్చిన. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు సరైన రీతిగా ఉండాలంటే,
నీ జీవితం భక్తిపరంగా ఉండాలంటే, నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలంటే ఎవరి యందు భయభక్తులు ఉండాలి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. వాక్య భయం నీలో కలగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న యేసునాన్న గారు నా దగ్గరికి వచ్చారు. యేసునాన్న గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, అయ్యగారు మీరు సేవ చేస్తానన్నారు. మొన్న మీరు అన్నారు మా కుటుంబం కొరకు అని మీరు అన్నారు. ఎవరికైనా మంచిదేనా, ఎవరికైనా కుటుంబ బాధ్యత గురించి మాట్లాడతారు అన్నారు. స్తోత్రం. నేను మాట్లాడిన బాధ్యత కుటుంబం కొరకు కాదు, నా కుటుంబమైన మీ కొరకు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొంతమంది ఎలా ఉంటారంటే డబ్బు లేనప్పుడు ఒకలాగుంటారు, డబ్బు వస్తే ఒకలాగుంటారు. పాస్టర్ అన్నారు ఆయన. అంటే నేను నాన్నగారు తప్పు పెట్టలేదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. స్తోత్రం. నేను అప్పుడు అన్నాను, నాన్న నేను డబ్బును బట్టి నిలబడలేదు, ప్రభును బట్టి నేను నిలబడ్డాను. స్తోత్రం కలుగునుగాక. ఆ భయం నాలో ఉన్నంత వరకు డబ్బు వైపు నమ్మకం చూడదు, డబ్బు కొరకు పరిగెత్తదు. డబ్బు కొరకు పరిగెత్తడానికి ఆశ నాలో ఉండదు. ఆశ ఉంటే ప్రభు కొరకే, కోరిక ఉంటే ప్రభు కొరకే, తృష్ణ ఉంటే ప్రభు కొరకే. ఆ వాక్య భయం నాలో ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. ఇట్లా 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 వేయంతలు మారినా స్తోత్రం ప్రభు ఎదుట నేను దీనుడై ఉంటాను. హల్లెలూయా. నాకు కాదు యెహోవా, ఈ మహిమంతా కూడా నీకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా అని చిన్న ఉదాహరణ యేసు నాన్నగారికి యేసు అన్న గురించి చెప్పాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, వాక్య భయం మనలో ఉంటే తప్పిపోము. దానికి ఉదాహరణ ఎవరు? యోసేపు. మనందరికీ తెలుసా అండి, యోసేపు ఏం చేశాడండి? వాక్య భయం కలిగిన వాడై పోతిఫరు భార్య పాపముకు లాగిన కూడా స్తోత్రం తన పై వస్త్రము విడిచి, తన పాప ఆలోచన విడిచి, పాప తలంపులు విడిచి, దురుద్దేశమును విడిచి, కలంకమైన అపవిత్రతను విడిచి దేవుని కొరకు పరిగెడుతున్నాడు. హల్లెలూయా. ఏముంది యోసేపులో? వాక్య భయం. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు గమనిస్తున్నాడు, నా దేవుడు మాట్లాడుతున్నాడు, నా దేవుడు నన్ను నాటుతున్నాడు. ఆయన కొరకు ఫలించాలి, ఆయన కొరకు ఎదగాలి, ఆయన కొరకు వికసించాలి, ఆయన కొరకు నేను వాడబడాలి. ఆ భయం మనలో ఉన్నది. స్తోత్రం. ఏ భయం ఉండాలి నీలో? పాస్టర్ చూస్తున్న భయం కాదు, పక్కింటి వాడు చూస్తున్న భయం కాదు, ఎవరు చూస్తున్న భయం ఉండాలి నీలో? పరిశుద్ధుడైన దేవుడు పరలోకమును చూస్తున్న భయం నీలో ఉంటే పాపం నీలోనికి రాదు. స్తోత్రం. నీలో ఒక ఆత్మ. ఏ ఆత్మ అండి? అంతరాత్మ. ఎంతమంది తెలుసా అండి? అంతరాత్మ ఏమది? స్తోత్రం. అంతరాత్మ అది తెలుసా తెలియదా మీకు? చెప్పండి అమ్మా. ఆ అంతరాత్మే పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగునుగాక. ఆ పరిశుద్ధాత్మ ఏమంటే తెలుసా అండి? ఇది తప్పు, ఇది మాట్లాడకు, ఇది చూడకు, ఇది చేయకు అని ఎప్పటికప్పుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. లోబడితే నువ్వు దీవించబడతావు, లోబడితే ఆశీర్వదించబడతావు, లోబడితే అనేకుల ఎదుట ఘనత పొందుతావు. స్తోత్రం. హల్లెలూయా. మోషే అన్నాడు, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ఆశీర్వాదం కంటే, ఐగుప్తు ఆస్తి కంటే యేసు కొరకు వచ్చుచున్న నింద, యేసు కొరకు వస్తున్న అవమానం, యేసు కొరకు వస్తున్న ఏడుపు నాకు గొప్ప భాగ్యమని వచ్చుచున్నవాడై ఉన్నాడు. వచ్చుచున్నవాడు నా దేవుడు చూచి గొప్ప నాయకునిగా ఆశీర్వదించాడు. ఒక విషయం తెలుసా అండి? భూలోకంలో ఎవరి కొరకు అపవాది పోట్లాడేది కానీ ఒక మోసే కొరకే పోట్లాడింది, ఈ దేహం నాకు కావాలని. ఓ రా బాబా రీకాబా చందరబా శలరా. దైవమా మీకు స్తోత్రం. హల్లెలూయా.
మోసేలాగా నువ్వు వస్తే, మోసేలాగా సమర్పించుకుంటే నీ దేవుడు కూడా నీ దేహము కొరకు ఒక ప్రొటెక్షన్ ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నరపుత్రుడా చక్కగా నిలబడు. నువ్వు చక్కగా నిలబడాలి. ఏముండాలి? అంతరంగంలో వాక్య భయం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. ప్రసంగి 5:1 ప్రసంగి 5:1 త్వరగా మనం ముగించే ప్రయత్నం చేద్దాం. ప్రసంగి 5:1 నీవు దేవుని మందిరం పోవునప్పుడు ఏమి జాగ్రత్త ఉండాలటమ్మా? ప్రవర్తన. చెప్పండి, ప్రవర్తన. సోదరం అంటే ఏంటిది? వాక్యం వస్తుంటే సెల్లు పట్టుకోవడం, వాక్యం వస్తుంటే ఇట్లా కొట్టడం, వాక్యం వస్తుంటే స్తోత్రం, వాక్యం వస్తుంటే హాస్టల్కి టైం అవుతుంది. ఏమో స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని జక్కేని అనలేదండి. ఎందుకన్నాడు ఆ మాట? అబ్రహాము దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. స్తోత్రం. నీవు ఇక్కడ నమ్మకంగా ఉంటే నిన్ను బట్టి నీ పిల్లలు దేవుడు గొప్ప చేయబోతున్నాడు, నీ పిల్లలు ఆశీర్వదించబోతున్నాడు, నీ పిల్లలు గొప్ప చేయబోతున్నాడు. రాజుల వలె నా దేవుడు అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా. నీ ప్రవర్తన ఎలాగ ఉండాలట? జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కరెక్ట్ ఉంటున్నానా, వింటున్నానా, ఆమెను అంటున్నానా, స్తుతిస్తున్నానా, దేవుని నామాన్ని గణపరుస్తున్నానా, చూసుకోగలిగిన ఆ అనుభవంలోనికి రావాలి. షోకేజ్లో బొమ్మ అమ్మగారు చెప్పారు కదా మొన్న. ఏ బొమ్మ అట అండి? కదులుతుంది అది మొన్న. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా పెడితే ఇట్లా పెట్టానుకో. స్తోత్రం. హల్లెలూయా. ఉలుకు పలుకు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఎంత చెప్పినా ఉలికే పలుకు ఉండదు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ ప్రవర్తన ఎలాగుండాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ పడిపోతున్నాను, ఎక్కడ దూరం అయిపోతున్నాను, ఎక్కడ నా ప్రార్థన పోతుంది, ఎక్కడ వాక్యం పోతుంది, ఎక్కడ నిరీక్షణ కోల్పోతున్నాను, ఎక్కడ సహవాసం కోల్పోతున్నాను, నిన్ను నీవు ప్రతి దినం పరీక్షించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. నీకు రోగం వచ్చిందంటే ఫస్ట్ చేసేది బ్లడ్ టెస్ట్. స్తోత్రం. అన్ని టెస్టులు మొదలైతే ఎప్పుడు నీకు చికిత్సకు ముందు వచ్చేదే టెస్టులు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఆశీర్వాదం కంటే ముందు వచ్చేదే నీకు ఇలాంటి టెస్టులు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. శోధన వచ్చినప్పుడు భయపడవద్దు, కన్నీరు వచ్చినప్పుడు భయపడవద్దు, వేదన కలిగినప్పుడు భయపడవద్దు. వెనుకాల వచ్చుచున్న మెడిసినే ఆశీర్వాదమై ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి నాయనా, నీ ప్రవర్తన చక్కగా కూర్చుకో, నీ అంతరంగంలో వాక్య భయం ఉంచుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2 మాటలు చదివి మనం ప్రార్థన చేద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం. స్తోత్రం. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు ఏముండుకుండునట్లు? పడికుండనట్లు, పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషిని ఓర్వట్లేదంటే, ఒక మనిషిని క్షమించట్లేదంటే, ఒక మనిషి గురించి నువ్వు దూషిస్తున్నావంటే, ఒక మనిషి గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నావంటే, ఒక మనిషిని నిందిస్తున్నావంటే, స్తోత్రం, నీవు అపవాది సంబంధివై మారుతున్నావని అర్థం. స్తోత్రం. నీలో మాటలు ఎలా ఉండాలి అంటే పరివర్తన చెందిన వారై మారుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు పడిపోకుండానట్లు నువ్వు జాగ్రత్తగా చూసుకో. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదినం మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో చెక్కబడుతూ ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మీరు అందరు నగలు కొంటారు కదా, నగలు ఎట్లా తయారవుతాయండి? నలగొట్టబడిన తర్వాత
ఎంత అందంగా ఉన్నదో అంటారు కదా. స్తోత్రం. నీవు కూడా దేవుని సన్నిధిలో నలగొట్టబడిన తర్వాత నీకు వచ్చుచున్న సౌందర్యం ఎవడు వర్ణింపలేడు. హల్లెలూయా. నువ్వు చెప్పే మాట ఏమంటే తెలుసా అండి, నల్లని దాననైనను నా ప్రియునికి నేను ఇష్టురాలను. ఆమేన్. హల్లెలూయా. మా పాశ్రమతో కొంతమంది అనవచ్చు ఏం మంచిగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా ఉన్నను నాకు ఇష్టమైన వాడు. లవ్ యు, ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయరాదు నాయన, వాక్యం చదవరాదు నాయన, నాకు ఏది తోచింది ప్రార్థన చేస్తున్నాను నాయన, కానీ యథార్థత నాలో ఉన్నది నాయన. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎట్లా ఉన్నను నాకు ఇష్టురాలువు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. పడిపోకుండా నువ్వేం చేయాలట, జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చివరిగా మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. హెబ్రీ రాసిన పత్రిక కొంచెం ఆలస్యమవుతుంది, క్షమించండి. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. దానికంటే బెటర్ హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. దానికంటే ఇది చదివి ముగిద్దాం. 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టను. ఓ దేవా, స్తోత్రం నాయన. హల్లెలూయా. అది స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన నాతో మాట్లాడినప్పుడు, స్తోత్రం, మాట్లాడుచున్నప్పుడే దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆత్మ నా మీదకి వచ్చింది, అభిషేకం నా మీదకి వచ్చింది, గొప్ప బలం నాలో కలిగింది, గొప్ప ఆయుష్ నాలో వచ్చింది, ఆరోగ్యం పుట్టుకొచ్చింది. ఆయన నిలబెట్టాడు, ఆయన వాడుకుంటున్నాడు. నా దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక కుటుంబం ఎప్పుడు నిలబడుతుంది, ఒక సంఘం ఎప్పుడు నిలబడది, ఒక పరిచర్య ఎప్పుడు నిలబడుతుందంటే ఆత్మచేత నింపబడినప్పుడు, ఆత్మచేత నడిపింపబడినప్పుడు. దాన్ని కదలించడం ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. ఒకటి వాక్య భయం వల్ల ఉండాలి, రెండవది ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి, మూడవది ఆత్మచేత నింపబడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆకలి అవుతున్న వారందరూ గట్టిగా హల్లెలూయా. అది మాకు ఈరోజు అన్నం వద్దన్న వారు గట్టిగా హల్లెలూయా. నటించే వారే మనకు తెలుసు. హల్లెలూయా. విడిచిపెడితే స్తోత్రం, కుండెక్కడో, కూరటకెక్కడో, దేనికి స్తోత్రం, గంటెక్కడో, ముక్కలెక్కడో, స్తోత్రం. మాకు కూడా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఆశపడిన ప్రాణానికి ఇచ్చే దేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. వాక్య భయం మనలో ఉంటే పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడతాడండి. ఒక చిన్న సాక్ష్యం చెప్పనా? స్తోత్రం. ఒక్కొక్కటి అని 101 చెప్తాను కదా, చేస్తా. దేనికి స్తోత్రం. ప్రేమకతోని ఒక 2 భార్యాభర్తలు వచ్చారు. తిరుపమ్మ బిడ్డ వాళ్ళతోని ఒక 2 భార్యాభర్తలు వచ్చారు. ఆయన మన మటన్ తినడు, నువ్వు ఆపే.